హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో టెక్ యూఆర్ఎస్ సర్టిఫైడ్. ఈరోజు మంచి పోయి ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి మినీ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి ఒక వెహికల్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాం అనమాట. ఒక వీడియోలో దాని ఒక వెహికల్ గురించి ఫుల్ డీటెయిల్ రివ్యూ అనేది చూసేద్దామా. మరి వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనుసుకొని ఆన్లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే మనం వచ్చేసి ఒక మినీ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మీకు ఎలా ఉంటుంది దానికి సంబంధించి ఒక చిన్న క్లిప్స్ అనేవి మీకు అక్కడ వేస్తున్నాను, స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇది మన ఒక మినీ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి 2-in-1 అనమాట. ఇది వచ్చేసి పెద్దవాళ్ళు తోలొచ్చు, పిల్లవాళ్ళు కూడా తోలొచ్చు అనమాట. అప్ టు 100 kgs అయితే ఇది మోస్తుంది అనమాట. మనకు వచ్చేసి 100 to 120 kgs వరకు అయితే లిఫ్ట్ అనేది చేస్తుంది. ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 45,000 అయితే పడుతుంది అనమాట. మీకు ఎవరికైనా సరే ఒక బైక్ కావాలనుకున్నట్టయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒక నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. కావాలనుకున్నట్టయితే ఫస్ట్ హ్యాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి, సెకండ్ హ్యాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట. మీకు ఎవరికైనా కావాలనుకునేటోళ్ళు ఈ ఒక నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక బైక్ గురించి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు వచ్చేసి మినీ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. 2 కెపాసిటీ అనమాట. ఇది వచ్చేసి అట్ టైం 2 పర్సన్ అయితే మనం క్యారీ చేసుకోవచ్చు. ఒకరు ఫ్రంట్, ఒకరు బ్యాగ్. ముందర వచ్చేసి మన లగేజ్ కూడా అనేది స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లగేజ్ పరంగా చూసుకున్నట్టయితే ఇది డెలివరీ బాయ్స్ అందుకైతే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. చూసుకోవచ్చు ముందర స్పేస్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు కాబట్టి డెలివరీ బాయ్స్ కి సంబంధించిన బ్యాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని సింపుల్ గా ఇక్కడ మీరైతే క్యారీ చేసుకుని బయటికి అందుకు సింపుల్ గా వెళ్ళొచ్చు అనమాట. డెలివరీ బాయ్స్ కి చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఒక బైక్ లో మనం చూసుకోవాల్సింది మెయిన్ వచ్చేసి స్పీడ్ అనమాట. స్పీడ్ అండ్ మైలేజ్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ వచ్చేసి 40 వస్తుంది అనమాట. మీకు 40 km/h తో ఇదైతే పోతుంది. 45 km అనేది మీకు వస్తుంది అనమాట రేంజ్. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేసినట్టయితే 45 km 1 ఫుల్ ఛార్జింగ్ కి 6 hours టైం పడుతుంది అనమాట. అంతకుమించి ఎక్కువే కనబట్టదు. ఈ యొక్క బైక్ వచ్చేసి మనం ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అనేవి ఇచ్చారనమాట. డిస్క్ బ్రేక్ కూడా మీకు అయితే బ్రేక్ నొక్కుతానే అయితే మీకు బాగా చాలా నీట్ గానే పడతాయి అనమాట. డిస్క్ బ్రేక్స్ చాలా మేలే అనమాట ఈ కూడా వచ్చేసి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒక బైక్ వచ్చేసి మన వీల్ వచ్చేసి చాలా చిన్నది అనమాట. ఒక వీల్ వచ్చేసి చాలా చిన్నది కాబట్టి మీరు స్పీడ్ బ్రేకర్ లో వెళ్తున్నప్పుడు అనేది అదురుతాయి అనమాట. మీకు వచ్చేసి ఆ ఒక అదరాన్ని తగ్గించడానికి కోసం మనకు వచ్చేసి వీళ్ళు సీట్ కింద ఒక స్ప్రింగ్ అనేది ఇచ్చారనమాట. ఒక 2 స్ప్రింగులు ఇచ్చారనమాట. ఒక 2 స్ప్రింగుల వల్ల మనకు వచ్చేసి ఒక షేకింగ్ అనేది కాస్త డిగ్రీస్ అవుతుంది అనమాట, తగ్గుతుంది. మరి అంత షేకింగ్ అనేది అవ్వదు అనమాట. ఇది వచ్చేసి మనం బాగా గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మేలే. అండ్ ఆల్సో ఇది వచ్చేసి మీకు వాటర్ ప్రూఫ్ కూడా అనమాట. మరి అంత వాటర్ ప్రూఫ్ కాదు, పర్లేదు, ఒక రకంగా ఉంటుంది అనమాట. ట్రైన్లో అందుకు మీరైతే తోలుకోవచ్చు. పిల్లవాళ్ళకి, పెద్దల వాళ్ళకి అందరికి ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. పిల్లవాళ్ళకే కాదు, పెద్దోళ్ళకనే కాదు అనమాట, ఇద్దరు తోలుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు ఇది కూడా సెక్యూరిటీ కూడా ఉంటుంది అనమాట. కావాలంటే మీరు ఎక్స్ట్రా జీపీఎస్లు కూడా అయితే బిగించుకోవచ్చు అనమాట. దీంతో వచ్చేసి కీతో ఉంటుంది అనమాట. ఎక్సిలేటర్ మీకు బైక్ ఆర్డర్ చేసుకున్నట్టయితే మొత్తం అంతా వాళ్ళే మీకు అన్ని అటాచ్ చేసి ఇస్తారనమాట. సపరేట్ ఏం మనం బిగించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక బ్యాటరీ గురించి బ్యాటరీ కూడా మీకు అయితే కింద వస్తుంది అనమాట. కింద ఫుడ్స్ మనం కాళ్ళు పెట్టుకుంటాం కదా, అక్కడైతే మీకు బ్యాటరీ ఉంటుంది అనమాట. దాని లోపల 8 స్క్రూలు ఉంటాయి అనమాట. ఆ స్క్రూలు తీసినట్టయితే మీకు లోపల అయితే బ్యాటరీ పెట్టుకోవచ్చు. బ్యాటరీ కూడా మీకు కాళ్ళ కింద వస్తుంది కాబట్టి పర్లేదు, ఇబ్బంది లేదు, సింపుల్ గా వెళ్ళొచ్చు. మీకు డెలివరీ బాయ్స్ కి అయితే ముఖ్యంగా చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి 45 km వస్తుంది, 40 స్పీడ్ వెళ్తుంది, 6 hours లో ఛార్జింగ్ ఫుల్ అవుతుంది. మీకు ఇబ్బంది లేదనమాట. ఒక ఊరంతా తిరగచ్చు అనమాట. ప్రెసెంట్ మనం వచ్చేసి ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసినట్టయితే 45 km అంటే ఈజీగా మీరైతే డ్రైవ్ చేసుకోవచ్చు. ఇక్కడే కానీ మీకు ప్రాబ్లం రాదనమాట. ఇది వచ్చేసి 4 డిఫరెంట్ కలర్స్ లో అవైలబుల్ ఉంది అనమాట. ఇది వచ్చేసి ఒకటి రెడ్, బ్లూ, గ్రీన్, రెడ్, బ్లూ, గ్రీన్ కలర్స్ లో అవైలబుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇది నచ్చిన కలర్ అయితే మనం చాయిస్ చేసుకోవచ్చు అనమాట. కంపెనీ వచ్చేసి వర్స్టైల్ అనమాట. వర్స్టైల్ ఈవీ మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది వచ్చేసి హైదరాబాద్ లో కూడా ఉంటాయి. నేను వచ్చేసి ఒక వెహికల్స్ మీకు కావాలనుకున్నైతే కింద కనిపిస్తుంది ఒక నెంబర్కి అయితే కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం వీళ్ళైతే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. కావాలనుకునే టోలకి ఫస్ట్ హ్యాండ్స్ ఉన్నాయి, సెకండ్ హ్యాండ్స్ ఉన్నాయి. డోంట్ ఫర్గెట్ టు దిస్ వీడియో. Friends, subscribe for more interesting videos. At the rate, take your certificate. Bye friends.